రాజకీయాల్లో బతికితే ఎన్టీ రామారావు గారి లాగా బతకాలి, లేదా వంగవీటి రంగ గారి లాగా బతకాలి, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగా బతకాలి. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి లాగా బతకాలని ఎవరూ కోరుకోరు అని చెప్పేసి వైకాపాకి చెందినటువంటి పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు. అసలుకి పేర్ని నాని వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి? అసలు రాజకీయాల్లో ఇలా బతకాలి అలా బతకాలని చెప్పే అర్హత పేర్ని నానికి ఉందా లేదా? ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్, పేర్ని నాని మచిలీపట్నం నుంచి 2019 ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత 2024కి వాళ్ళ కొడుక్కి టికెట్ ఇప్పించుకొని వాళ్ళ కొడుకుని ఓడించిన వ్యక్తిగా చరిత్రలో ఎక్కడని చెప్పేసి మచిలీపట్నం ప్రజలు చెప్పుకుంటున్న పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆయన ఎక్కడ జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. ఏదైతే కూటమి ప్రభుత్వం జాలి తలచి ఆ రేషన్కి సంబంధించినటువంటి బియ్యం కేసులు ఆయన మీద ఉన్నా కూడా జరిమానా కట్టి వదిలేసినందుకు మరి కారణం ఏదైతే తెలియదు. కానీ మరీ వ్యక్తిగతంగా వెళుతూ ఇలా బతకాలి అని, రాజకీయాల్లో బతికితే రాజశేఖర రెడ్డి బతకాలి, లేకపోతే ఎన్టీ రామారావు బతకాలి, చంద్రబాబు నాయుడు బతకాలి ఎవరు కోరుకుంటారని చెప్పేసి ఆయన ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. మొత్తానికి ఆయన ప్రశ్నకి మీ సమాధానం ఏంటండి? అంటే మా ఒక తండ్రి గారు కూడా తెలుసు వెంకట్. ఓహో, ఓకే. పేర్ని కృష్ణమూర్తి గారు ఆయన చెప్పటం మర్చిపోయాడు. ఆయన పేరు కూడా చెప్పాల్సింది. పేర్ని కృష్ణమూర్తి గారి లాగా బతకాలి, పేరు నాని లాగా బతకొద్దని ఆయన చెప్పుకోలేడు కదా. అందుకని ఇతరుల పేరు చెబుతున్నాడు. ఎవరైనా మనకు మనం ఆత్మ విమర్శ చేసుకుని ఇతరులు విమర్శ చేయాలి. అంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా మంచి ప్రజాదరణ ఉన్న నాయకుడు, ఆ మచిలీపట్నం ప్రజలు చాలా మంచి ఆదరణ కలిగిన వ్యక్తిగా చూస్తానని చెప్పేసి విన్నాం. అదే వాళ్ళ నాన్నగారి పేరు చెప్పలేదంటే నేను అదే చెబుతున్నా. ఇప్పుడు ఆయన అది మర్చిపోయాడని చెబుతున్నా. నీ సొంత ఇంట్లోనే ఒక మంచి మనిషి ఉన్నాడు. నువ్వు రాజశేఖర రెడ్డి గారి గురించి చెబుతున్నావు. రాజశేఖర రెడ్డి గారి కన్నా కూడా మీ తండ్రికి మంచి పేరు ఉంది. రాజశేఖర రెడ్డి గారన్నా వాళ్ళ కొడుక్కి ఆయన అధికారాన్ని ఉపయోగించి కొన్ని వేల కోట్ల రూపాయలు క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించడానికి అవకాశం ఇచ్చాడు. మీ తండ్రి నీకు ఇచ్చాడా? పేరుని నానికి పేరుని కృష్ణమూర్తి గారు ఆ రకమైన వేల కోట్ల రూపాయలు ఇచ్చాడా? ఆయన మంత్రిగా చేశాడు, 2 సార్లు చేశాడు. నాకు తెలిసి ఎన్ జనార్దన్ రెడ్డి గారి మంత్రివర్గంలోను, తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారి మంత్రివర్గంలోను 2 సార్లు చేశాడు నాకు తెలిసి. ఆయన ట్రేడ్ యూనియన్ లీడరు, మంచి లాయరు, పేదలకు ఉపయోగపడ్డాడు, రిక్షా కార్మికులకి నాయకుడు. మచిలీపట్నంలో కార్మికులకి ఎవరన్నా కృష్ణమూర్తి గారు నడిచేస్తే గబాలను రిక్షా వచ్చేసి ఆగి ఎక్కించుకెళ్ళిపోయి ఇంటి దగ్గర దింపేస్తారు. అంత పేరు. సొంత తండ్రిని దింపామన్న తృప్తి ఉంటుంది. ఆయన డబ్బులు ఇవ్వబోయినా తీసుకోరు, ఆయన ఇవ్వకుండా ఊరుకోడు. అట్లాంటి మనిషి ఆయన, మానవత్వం ఉన్న మనిషి ఆయన. మరి ఆయన పేరు చెప్పలేదు. రాజశేఖర రెడ్డి గారు వీళ్ళ తండ్రి అంత గొప్ప వ్యక్తి కాదు. ఇప్పుడు ఒకవేళ కనుక రాజశేఖర రెడ్డి గారు అంత పేరు కృష్ణమూర్తి గారు సంపాదిస్తే నిజంగా ఆయన ఒక బ్యాడ్ పర్సన్ అనుకోవాలి. అంతే కదా. అక్రమాలు చేసి పేరు నానికి కొన్ని 100 కోట్లు 1000 కోట్లు దోచిపెట్టాడని పేరు కృష్ణమూర్తి గారి మీద ఏమన్నా అపవాదం ఉందా ఆ ప్రాంతంలో? కానీ మరి రాజశేఖర రెడ్డి గారు ఆయన టైంలో సంపాదించిందే కదా ఈ క్విడ్ ప్రోకో డబ్బులంతా కూడా. అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాదు. అధికారం ఎవరిది? రాజశేఖర రెడ్డిది. ఉపయోగించుకుంది ఎవరు? కొడుకు. ఆయనకి తెలిసే కదా. ఆయనకి తెలిసి ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ఇబ్బంది పెట్టి సంతకాలు పెట్టించి వాళ్ళందరికీ జైలు పాలవటానికి కారకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారే కదా. అలాంటి పనులు గతంలో ఇప్పుడు ఈయనున్నాడు. వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేశాడు. అంతకుముందల్లా కూడా కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు. ఎవరి టైంలోనన్నా ఐఏఎస్ అధికారులు జైలుకి వెళ్ళారా అక్రమాలు చేసి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు డబ్బు సంపాదించడంలో దిట్ట అంటే ఒప్పుకోవచ్చు, నేను కూడా ఒప్పుకుంటా. కానీ అలా బతకాలని అనుకోవటం అది కరెక్ట్ కాదు. దానికన్నా నేను పేరుని కృష్ణమూర్తి గారి పేరు చెప్పమంట. అట్లాగే ఆయన నూజివీడులో ఆయన ప్రతాప్ అప్పారావు మా ఎమ్మెల్యే అని గర్వంగా చెప్తారన్నాడు. నీ పేరు ఎందుకు చెప్పలేకపోతున్నారు బందరాళ్ళు? మా ఎక్స్ ఎమ్మెల్యే పలానా పేరు నానని. రేషన్ దుకాణాలకి నిల్వ చేసిన బియ్యాన్ని అమ్ముకోవటం ఎక్కడన్నా ఉందా? ఇంతవరకు ఏ ఎమ్మెల్యే అన్న చేశాడా? నువ్వు గోదాములు నిర్మించుకున్నావు ఆదాయం సంపాదించుకోవటానికి. అందులో ప్రభుత్వానికి సంబంధించిన ఈ రేషన్ బియ్యాన్ని పెట్టమన్నావు, పెట్టారు. నువ్వు అద్దె తీసుకున్నావు. నువ్వు అద్దెలు తీసుకున్న తర్వాత మళ్ళీ రేషన్ బియ్యం కూడా అమ్ముకోవటం ఏంటి? గుళ్ళో లింగాన్ని కూడా అమ్ముకున్నట్టు నువ్వు అద్దె రావడంతో నువ్వు తృప్తి చెందలేదా? ప్రభుత్వ డబ్బు నీకు అందుతుంది కదా. అది అటువంటి వ్యక్తి వాళ్ళ ఫలానా వ్యక్తి తప్పు చేశాడని చంద్రబాబు గారిని ఇంకొకళ్ళని అనే బదులు నువ్వు ఎందుకో ఆత్మ పరిశీలన చేసుకోవు. అట్లాగే వాళ్ళు ఇంకా కొన్ని మాటలు మాట్లాడాడు.
తిరుపతి లడ్డూ గురించి అపచారమే జరగలేదు, ఆ కల్తీ నెయ్యే లేదు, ఇవన్నీ ఒట్టి మాటలు, చంద్రబాబు నాయుడు కల్పించిన మాటలు, ఫలానా ఈఓ కల్పించాడు, తర్వాత ఫలానా అసిస్టెంట్ డిప్యూటీ ఈఓ వెంకయ్య చౌదరి గురించి ఇవన్నీ మాట్లాడాడు. తర్వాత మాధవీలత అని ఇక్కడ బీజేపీ ఎంపీగా పోటీ చేసింది హైదరాబాద్లో. ఆమె అప్పుడు అపచారం జరిగినప్పుడు రైల్లో భజన చేసుకుంటా సంప్రోక్షణకి తిరుపతి వెళ్ళిందని ఆమెను గురించి గుత్తి వంకాయ కోసినట్టు కోసి కారం పెట్టాలి ఇట్లాంటి వాళ్ళకని ఆయన మాట్లాడాడు, ఒక మహిళని కూడా లేకుండా. ఇప్పుడు పేరుని నాని గారి గోడౌన్లో వాళ్ళ భార్య పేరు మీద ఉన్నాయి, జయసుధ. ఆమె కూడా అప్పుడు తప్పు చేసిందని తెలుగుదేశం నాయకులు ఎవరన్నా అటువంటి మాటలు మాట్లాడారా? రేషన్ బియ్యం అమ్ముకున్న పలానా మీరు ఇలా మాట్లాడాలని. ఇంకా పైగా నువ్వు మెచ్చుకున్నావు, చంద్రబాబు నాయుడు గారు రాజనీతి దిక్కునెత్తున్న మనిషి, చాలా ఉందాగా వ్యవహరించాడు, నా భార్యని జైల్లో పెట్టించలేదు అని. ఆ ఉందాతను నీకు ఇవాళ ఏమైంది? నువ్వు మాధవీలతని గురించి ఆ మాటలు మాట్లాడావు. మాధవీలతకి తనకు ఒక సిద్ధాంతం ఉంది, తనకి అపచారం జరిగింది అనుకుంది, వెళ్ళింది. ఇవాళ ఏం చెబుతావు? అపచారం జరిగింది, కల్తీ 1 మిల్లీగ్రామ్ కూడా 60 లక్షల కిలోల నెయ్యిలో 1 మిల్లీగ్రామ్ కూడా నెయ్యి లేదు అని రిపోర్ట్లు వచ్చినాయి అఫీషియల్గా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబొరేటరీల నుంచి. ఏ ల్యాబొరేటరీకి పంపినా అయ్యే వస్తున్నాయి. అసలు ఇప్పుడు ఒక ఆవు నెయ్యిలో సాంద్రత 95 నుంచి 104 డిగ్రీలు ఉంటుంది సాంద్రత బేసిక్గా కొలిస్తే. ఈ వీళ్ళు సప్లై చేసిన మొత్తం 5 సంవత్సరాల్లో చేసిన నెయ్యి లాంటి పదార్థం, నెయ్యి కాదు, పామోలిన్ బేస్గా తయారు చేసిన ఆ పదార్థం యొక్క సాంద్రత 19.5% వచ్చింది. దీనికి పెద్ద ల్యాబొరేటరీల్లో విపరీతమైన ప్రయోగాలు చేయకుండా ఒక బ్యూరోమీటర్ దాంట్లో పడేస్తే చెప్పేస్తుంది ఇది ఆవు నెయ్యి కాదు అని. మరి ఇప్పుడు ఇంత అపచారం జరిగి ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతిని తర్వాత కొన్ని శతాబ్దాలుగా ఉన్న తిరుమల శ్రీవారి క్షేత్రంలో ఆయనకి నివేదించే నైవేద్యం కూడా ఒక కెమికల్కి సంబంధించినవి, అందులో ఏమేమి కలిపారో కూడా కనిపెట్టలేరు. ఎందుకంటే అంత సూక్ష్మమైన, ఖచ్చితంగా పశువు పాల నుంచి వచ్చిన ఉత్పత్తులు కాదు, కేవలం బయట ఫారిన్, అంటే అవి వేరే రకమైనటువంటి ఉత్పత్తులు, అనేక రకాల పదార్థాలు, ఆయిల్స్ ఉన్నాయి, దాంట్లో కొవ్వులు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఈవెన్ ఆ వాసన కోసం ఏదో ఒక కెమికల్ని వాడారంటున్నారు. మరి ఆ కెమికల్లో ఏం కలిపారో మైన్యూట్గా మనకు తెలియదు. జంతు కొవ్వులని కూడా అనే మాట కూడా వినపడుతుంది. దాన్ని పరిశోధించి కనిపెట్టడం కూడా కష్టం. ఇక ఏదైనా తిన్న తర్వాత కక్కలు ఎవరు కూడా. కానీ అపచారం అయితే ఒక 5 సంవత్సరాల పాటు నిరాటంకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అసలు ఎప్పుడు కూడా అన్య మతస్థుల్ని దేవస్థానం చైర్మన్గా పెట్టలేదు. తర్వాత మొఘలుల్లో పరిపాలించారు కొన్ని వందల సంవత్సరాలు, 300 పాటు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు దాదాపు 200 సంవత్సరాలు. ఎప్పుడు కూడా ఎవరు కూడా తిరుమల తిరుపతి దేవస్థాన అంతర్గత వ్యవహారాల్లో, పాటించే ఆచార వ్యవహారాల్లో, సాంప్రదాయాల్లో, పూజా విధానాల్లో, వాళ్ళ పరిపాలనలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. ఇంకా వాళ్ళు కూడా ఆ భక్తితో ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా కానుకలు సమర్పించింది. ఔరంగజేబు లాంటి వాళ్ళు కూడా కానుకలు పంపించారు. అట్లాంటి పవిత్రత కలిగిన వ్యవస్థను మీరు కావాలని 5 సంవత్సరాలు ఇతర కొవ్వులకు సంబంధించిన పదార్థాలతో చేసి, ఇంకా పైగా చమత్కారంగా ఇతరులని చేల్చాలి, ఫలానా ఆయన ప్రచారం చేశాడని. మరి వాళ్ళ రుజువు అయింది కదా మీ టైంలోనే జరిగిందని. మీ చైర్మన్ని చీల్స్తారా? మీ అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు చీల్స్తారా? డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు చీల్స్తారా? ఇంకా బాధ్యత కలిగిన ఎవరైతే ఉన్నారో దాదాపు 36 మంది నేరస్తుల్ని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన సిట్ దర్యాప్తు సంస్థ, అందులో సిబిఐ అధికారులు ఉన్నారు, రాష్ట్ర పోలీసు అధికారులు ఉన్నారు, కేంద్ర ఆహార నిపుణులు ఉన్నారు. తర్వాత పర్యవేక్షణ సుప్రీంకోర్టు, అత్యున్నతమైనటువంటి గౌరవ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో 300 పేజీలో రిపోర్టు, ఒక ఛార్జ్ షీట్ దాఖలైంది ఏసీబీ కోర్టులో. మరి దానికి సమాధానం చెప్పు. అసలు జరగలేదని వాదించిన వాళ్ళు ఇవాళ మిల్లీగ్రామ్ కూడా నెయ్యలేదు, కేవలం ఇది కృత్రిమమైనటువంటి పదార్థాలతో తయారు చేశారు అని చెప్పిన తర్వాత మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి కావాలని చేశారా, లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందా? ప్రతి ట్యాంకర్ని మేము ట్యాంకర్లో 4 విభాగాలు ఉంటాయి. 4 విభాగాల నుంచి కూడా శాంపుల్స్ తీసి 100కి 100% స్వచ్ఛమైన నెయ్యి అని సిఫార్సు ఇచ్చారు, రికమెండేషను. అది వాడారు. మరి ఇప్పుడు పూర్తిగా అపచారం జరిగితే దానికి వాళ్ళ ఆ రకంగా మాట్లాడిన పేరుని నానిని కూడా మరి అదే శిక్ష చేయాలి కదా. ఇప్పుడు బేదల అదేమో అది అపచారం, ఇది బేదల రేషన్ బియ్యం, వాళ్ళ నోటికాడ బియ్యం కొట్టుకు తింటే అది నువ్వు కొట్టుకు తిన్నట్ట. నీ భార్య పేరు మీద ఉన్నప్పుడు ఆమె ఎవరు బాధ్యత ఇస్తారు ముందుకొచ్చి చెప్పాలి. ఆ శిక్ష ఏదో నువ్వే వేయించుకోవాలి, అంతే కదండి.
ఇతరులకి మనం ఏ న్యాయం చెబుతాం మనకు కూడా అదే న్యాయం చెప్పిన తర్వాత కానీ ఇతరులకి చేయకూడదు. ఒక ఆమె వచ్చి అడిగిందంట, అయ్యా నా కొడుకు ఎక్కువ తీపి తింటున్నాడు ఒక స్వామీజీని అడిగితే ఆయన అన్నాడంట, ఒక నెల రోజుల తర్వాత నువ్వు రామ్మా అన్నాడంట. ఎందుకంటే ఏమి రకాలైన పరిష్కారం చెప్పాలో తనంతా తను పాటిస్తే కానీ చెప్పకూడదు, అంతే కదా. నేను తినకుండా బ్రతకగలుగుతానా అని నన్ను నేను పరీక్షించుకొని ఫస్ట్, అప్పుడు నాకు ఒక అర్హత వస్తుంది చెప్పడానికి, నీకు సిఫార్సు చేయటానికి అన్నాడంట. అది విలువగల మనిషి చేసే పని. అట్లాగే ఇవాళ తను కుటుంబంలో జరిగిన నేరానికి ఆయన ఎటువంటి శిక్ష ప్రజల ముందు ఎవరికి వేయిస్తాడో, తన భార్య పేరు మీద ఉంటే ఉండొచ్చు, కానీ చేసింది ఈయన. కానీ సాంకేతికంగా ఆమె పేరు మీద ఉంది కాబట్టి ఇప్పుడు చెబుతున్నాడు కదా, చీల్చి మాధవీలతని నిలువున గుత్తి వంకాయని ఎట్టా కోస్తారో అలా కోసి కారం పెట్టాలి, ఇట్లాంటి అబద్ధపు మాటలు ప్రచారం చేసిన వాళ్ళకని. అట్లాగే బీదల కూటి దగ్గర బియ్యాన్ని దోసుకు తిన్న దొంగలకు కూడా ఎటువంటి న్యాయం చెప్పాలో ఆయనే చెప్పాలి. తర్వాత నూజివీడు ఎమ్మెల్యేని పొగుడుతున్నాడు కదా, అట్లా నువ్వెందుకు ఉండలేకపోయావు, నీ పేరే చెప్పచ్చు కదా. నేను కూడా బందర్లో మా నాన్న ఇలా ప్రవర్తించాడు, అలాగే నేను కూడా ఆ విలువలు కాపాడుకున్నాను, నా తండ్రి నాకేమి రాజకీయాల్లో మంత్రిగా చేసి కూడా ఒక అదనపు పైసా సంపాదించింది ఏం లేదు, ఒక ప్లేడర్గా ఎంత సంపాదిస్తాడో, ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి ఎలా సంపాదిస్తాడో అంతే ఇచ్చాడు. ఆయన గొప్ప ఆయన. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారిగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సృష్టించాడు? నిజంగా అంత ఆదర్శ పురుషుడైతే అనుకుందాం పని. ఆయన చెప్పాడు కదా ఇతరుల పేర్లు, ఎవరెవరి పేర్లు చెప్పాడండి? రంగా గారి పేరు, రామారావు గారి పేరు, రాజశేఖర రెడ్డి గారు ముగ్గురు పేర్లు చెప్పాడు. రంగా గారు ఇవాళ చనిపోయిన తర్వాత కూడా నిజమే జనం తలుచుకుంటున్నారు. రంగా గారి గురించి వ్యక్తిగతంగా ఎవరు విజయవాడలో కూడా ఆయన తప్పుడు పనులు చేశాడని ఎవరు చెప్పరు. ఆయనకి ఈ ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఉన్నాడు, ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఆయన హత్యలు చేశాడు, ఆయన దేనికైనా సిద్ధపడే దిగాడు. దానికి ఆయన మూల్యం చెల్లించుకున్నాడా లేకపోతే ఆ కక్షలు వాళ్ళు తీర్చుకున్నారు, కానీ అందులో బయట వాళ్ళకి ఎవరికి ప్రమేయం లేదు. అట్లాగే రామారావు గారు ఆయన చెప్పినట్టు ఆయన ఎవరు కూడా శత్రువు కూడా ఆయన విమర్శించలేడు. ఎందుకంటే ఆయన సంపాదించుకోవాల్సింది ఏదైనా ఉంటే కష్టపడి సినిమాల్లోనే సంపాదించుకున్నాడు తప్ప రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా ఆస్తి ఆయన ఆశించలేదు ప్రభుత్వం వైపు నుంచి. ఆయన ఇంటి దగ్గర కూడా ఆయన సొంత ఖర్చులు ఆయన మెయింటైన్ చేసుకున్నాడు. కారు డ్రైవర్ కూడా ఆయన ప్రైవేట్ డ్రైవరే ఉండేవాడు, అది వాస్తవమే. అట్లాగే ఇప్పుడు మరి పేరుని ఆయన కృష్ణమూర్తి గారి గురించి చెప్పా, మరి పేరుని కృష్ణమూర్తి గారికి మంచి పేరు ఉంది, మరి నీకు ఆ పేరు సంపాదించుకుంటే నువ్వు కూడా ఒక ఆదర్శ మూర్తిగా నీకు నువ్వే చెప్పుకోగలిగేవాడు కదా. వాళ్ళు ఎవరి పేరులో చెబుతున్నావు కానీ తను ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు? కాబట్టి పేరుని నాని ఇప్పటికైనా సరే వాళ్ళ తండ్రి గురించి తెలుసుకుని తండ్రికి తగ్గ తనయుడని బందర్లో అనిపించుకోగలిగితే ఇతరుల గురించి తర్వాత మాట. అది నా వ్యక్తిగత అభిప్రాయం. థ్యాంక్ యూ వెంకట్. మన వీక్షకులు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.